నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి. అభ్యర్థి అవినాష్ని మార్చేందుకు యత్నాలు, కుండ బదులు కొట్టిన షర్మిల. తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించారని నాగబాబు వెల్లడి. కాలకోట విషకూటములు ఎన్ని వచ్చినా 2024 జగనన్న వన్స్ మోర్ గా ప్రజలు డిసైడ్ అయ్యారు. వరదు కళ్యాణి స్పష్టీకరణ. వార్తల్లో ముందుగా, ఆప్కోను ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం వైఎస్ జగన్ చేనేత రంగాన్ని ఆదుకున్నారని చెప్పారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా శనివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు మాట్లాడారు. ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు, అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ, ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా, ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు, సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే, ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తాను జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు. ఇదే తన జన్మస్థలమని అన్నారు. వైఎస్ఆర్ వివేకాలు ప్రజానాయకులుగా గొప్ప పేరు సంపాదించుకున్నారన్నారు. తమతో ఇంట్లో ఎలా ఉండేవారో ప్రజల కోసం కూడా అలాగే ఉన్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎప్పుడు పిలిచినా పలికేవారని కొనియాడారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఈ రోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది?
అక్యూజ్డ్ గా దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు. నారా డిజాస్టర్ అలయన్స్ గా ఏపీ ఎన్డీఏ మానిందప్పి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అభివర్ణించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరుల కాలకూట విషకూటమి అది అని చెబుతున్నారని తెలిపారు. విశాఖపట్నంలోని తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినైనా కూటమినైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. జనరల్గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అనేసి. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి. వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ మోటార్లు మోసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు, వాళ్ళు దొంగలు, గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు గంజాయి వ్యాపారులు, ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తి పోశారు. ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా? ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారని మీరు అలా ఎలా అనేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే సచివాలయ తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించారని, ఇది ఫైనల్ అని నాగబాబు తిరుపతిలో శనివారం అన్నారు. ఆరణి శ్రీనివాసులను స్థానిక నాయకులు కొంతమంది వ్యతిరేకించడం వాస్తవమే అయినా పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతి చేరుకొని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో చర్చించడం జరిగిందన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా కళ్యాణ్ ఒప్పించారని ఆయన తెలిపారు. అట్లా కాదండి, ఎట్లా చేస్తాము అది చెప్తాము. ఈ న్యూస్ లేకుండా ఉండండి, మా సార్కి ఒక సలహా ఇస్తాము. తోపులాట్లు ఏం ప్రశ్న చేయాలి కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒక 5 నిమిషాలు మీడియాతో మాట్లాడేస్తే సపరేట్గా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చింది
ఇక్కడ మొత్తం అందరినీ సమన్వయపరిచి మీరు మాట్లాడుతుంటే నేనేం మాట్లాడతాను, మీరు అడిగేది మీరే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది అందరినీ సమన్వయపరిచి ఒక తాటిలో నడవాలని, నడిపించాలని, అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ. సీఎం జగన్ ఏపీకి పట్టిన శని అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిల్లి మాణిక్యారావు అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అధమస్థానంలోకి వెళ్ళటానికి, సర్వనాశనం అవటానికి కారణం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక పాట మొదలుపెట్టాడు, నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డనని. ఇది యాస కోసం, ప్రాస కోసం, ప్రజల్ని మోసం చేయటం కోసం పనికొస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఒక క్యాన్సర్ గడ్డ లాంటివాడు. క్యాన్సర్ గడ్డ కూడా అంటూ ఉంటుంది, నీ గుండెల్లో ఉన్నాను, నీ కడుపులో ఉన్నాను, నీ ఛాతీలో ఉన్నాను, నీ చేతి మీద ఉన్నానని. క్యాన్సర్ గడ్డ చేతికున్నా, ఛాతీలో ఉన్నా, పొట్టలో ఉన్నా అది ఆ మనిషికి ప్రమాదమే కానీ అది ఏమాత్రం బలం కాదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డే కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని బాగు చేసిన బిడ్డ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటినీ దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుకని పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన భేటీ అనంతరం జనసేన నేత కిరణ్ రాయల్ శనివారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతి విషయంపై పవన్ వద్ద పూర్తి డేటా ఉందని జనసేన నేత అన్నారు. ఇన్ని రోజులు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అని అన్నారు. నువ్వు నా ఇంటి బిడ్డ లాంటోడు అని, నీ భవిష్యత్తు నేను చూసుకుంటా అని పవన్ తనకు హామీ ఇచ్చారన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారితో చర్చించాను. తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు, అలాగే ఆర్ఎన్ శ్రీనివాస గారి అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు. ఏ కారణంతో ఇక్కడ సీటీ వాళ్ళు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా అందరికీ మంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నన్ను కూడా రాబోయే 2 నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు నేను భరోసా ఇస్తా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తా. ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి. రాబోయేది మన ప్రభుత్వమే. చంద్రబాబు గారు, అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి 3 కూటమిలు మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా నీ కష్టం 2014 ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి, నా తమ్ముళ్ళు లాంటివి. నీకు నీ జీవితం నీ భరోసా, నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో ఆ వీడియో ఫొటోస్ కూడా రాగానే షేర్ చేస్తాను. చాలా ధన్యవాదాలు మీడియా కూడా, ఎందుకంటే గత 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు. అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు. ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది. తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది. తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి, తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రతి ఒక మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ప్రతి విషయం ఆయనే చెప్పాడు. అన్నీ మాకున్నా ఎక్కువ అని బాగా తెలిసింది. కాబట్టి ఒకటే ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంత ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పనిచేస్తాం. రేపటి నుంచి ఆర్ఎన్ శ్రీనివాస గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు. చాలా ఆనందకరం. 40 నిమిషాల సుదీర్ఘమైన చర్చ జరిగింది. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనివారం చీఫ్ ఎలక్షన్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఈవో ప్రిన్సిపల్
సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆలయ ఈవో నాగేశ్వరరావు ఆయనకి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామిని అమ్మవారిని దర్శించుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమండ్రిలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ డెక్లరేషన్ కల్పిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ నగరంలో మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు స్కాలర్షిప్లు అందజేస్తామని వివరించారు. My aim is to build a better society for generations to come in Rajahmundry. అంటే ఆదిరెడ్డి శ్రీనివాస్గా ఒక 5 సంవత్సరాలు నెగ్గిన తర్వాత ఏం చేస్తానన్నది నేను చెప్పట్లా. 20-30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న యువత గుర్తు పెట్టుకునే విధంగా ఒక ప్రణాళికతోటి వస్తా ఉన్నాం, చేస్తాం, చెప్పేదే చేస్తాం, నోటుకొచ్చింది వీళ్ళ మాదిరిగా హామీలు ఇచ్చేయం, ఏది జరుగుతుందే అదే మాట్లాడుతున్నాం అని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ కూడా దశాబ్దాలుగా ఒక ఆశతో వేచి చూస్తూ ఉన్నారు. రాజమండ్రిలో కొత్త గొప్ప టీడీపీ ఉంది కాబట్టి ఒక ఆలోచనతోటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉన్న గ్రౌండ్లు కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. చివరాఖరి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ నిరసన తెలియజేసి గ్రౌండ్ కాపాడుకునే పరిస్థితి. ఇక సుబ్రహ్మణ్య మైదానం గురించి నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు. మున్సిపల్ కాలనీ గ్రౌండ్ కూడా ఆనాడు గుడా నిధులతోటి, ఆనాడు గుడాగా చైర్మన్గా ఉన్న గణికృష్ణ గారి సహకారంతో చేస్తున్నాం. ఈరోజు కొద్ది గొప్ప టోర్నమెంట్స్ ఆడుతూ ఉన్నారు. లాలా చెరువులోనే ఉన్నది ఒకటి, దాన్ని ఎందుకు ఆ గ్లో గార్డెన్ అంట పెట్టి దాన్ని పాడు చేశారు. మేము సుందరీకరణకి వ్యతిరేకం కాదు, కానీ యువకులకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా గ్రౌండ్ అవసరం చాలా ఉంది. అన్ని అవసరాలు తీర్చే కార్యక్రమం చేస్తామని ఈ డిక్లరేషన్ ద్వారా వీళ్ళకిచ్చి, వీళ్ళ ద్వారా ఏదైతే క్రీడాకారులు ఉన్నారో రాజమహేంద్రవరం వేలాదిగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా చేస్తారా అన్నది వేచి చూస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన డిక్లరేషన్లోనే ఏదైనా సరే వీళ్ళకి నమ్మకం ఉంటే ఆ డిక్లరేషన్ని క్రీడాకారుల దగ్గర తీసుకెళ్లి తెలుగుదేశం టీడీపీ నాయకులు, కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు ఎన్నికలకు సమాయత్తం కావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పొలమూరు, అనపర్తి మహేంద్రవాడలో శుక్రవారం ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమరానికి తక్కువ రోజులే ఉందని, ప్రతి క్షణం విలువైందన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒక రాజకీయ చరిత్రలో ఇది నవ్వుతో భవిష్యత్తు, దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రతిజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి కార్యకర్తలు నాకు ఉన్నారు. ఈ 15 రోజులు ఏ విధంగా అయితే సమయం వెచ్చించారో, రాబోయే 4 రోజులు కూడా అదేవిధంగా సమయం వెచ్చించి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనం అఖండమైన విజయం సాధించడానికి మీ యొక్క కృషి మీరు చేయాల్సిందిగా మీ అందరికీ సహాయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఈ 15 రోజులు ఈ రెసిడెన్స్ వల్ల మనకి జాయినింగ్స్ కూడా చాలా గ్రామాల్లో జాయిన్ అవుతారని వాళ్ళు కూడా ఆగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కూడా మనం మాట్లాడుకొని ఈ అధికారికంగా ప్రకటించిన వెంటనే జాయినింగ్స్ చేసుకుంటూ
గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ ముఖ్యంగా బూత్ కమిటీలు ఏదైతే వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ వెంకటరామారెడ్డి గారు కానీ శ్రీ గారు కానీ చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తూ అవన్నీ పరిశీలించుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున వాగ్దానాలు కూడా వచ్చినాయి. వాలంటీర్లకి 10,000 రూపాయల జీతం పెంచుతా అన్నారు. అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. పెన్షన్ 4,000తో పాటు 3 నెలలు కలిపి ముందు 3 నెలల నుంచి ఇస్తున్నారు కాబట్టి మరి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మొదటి నెల 7,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాటర్లో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇవాళ మొన్న నెల జరిగిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ దాన్ని వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ మరి వాలంటీర్ వ్యవస్థ పోతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదని కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 15, 16 వార్డులలో 50వ రోజు పాలకొల్ల మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టారు. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు పాల్గొన్నాయి. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. లోపలికి బాగున్నారా బ్రదర్? ఏమ్మా ఎలా ఉన్నారు? సరే అమ్మా, ఒక ఛాన్స్ ఇస్తేనే నీ పెన్షన్ తీసేశారు. ఇంకో ఛాన్స్ ఇస్తే మనుషులు కూడా తీసేస్తాడు. సొంత బాబా చేసి ఎంతో అభివృద్ధి పనులు చేశారు. మంచి నీళ్లు 24 గంటలు వస్తున్నాయి మీ వల్లనండి. 50 లక్షలు. నేను రామానాయుడు అండి. మీరు వస్తారండి. 5 ఓట్లు ఉన్నాయి. నా నాన్నమడి నా కొడుకు 5 ఓట్లు ఉన్నాయి. మీ సైకిల్ గుర్తుకే మేమే వస్తాం బాబు. మీకే చెప్తాం. ఆశీర్వాదం అంతే. భీమవరం పట్టణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన భీమవరంలో జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం గంగపర్రు మీదుగా తాడేపల్లిగూడెం, రాజమండ్రి చేరుకుంటారని అన్నారు. యాత్రను విజయవంతం చేయాలని కోరారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాబో రోజుల్లో కంప్లీట్గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదని నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు అన్ని గ్రామాలలో ప్రచారం చేశారని అది వాస్తవమని అన్నారు. అయితే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని 2.5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప నా తల్లిగారు ఊరు, తండ్రి గారు ఊరు, తాతగారు ఊరు, ముత్తాత ఊరు అన్నీ లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తి మాట మాట్లాడలా. ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు అని TV9, NTV అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఓహో లోకల్ కాకుండా ఇంటికి వెళ్ళాడు అని అనుకుంటారేమో. ఇక్కడ వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు, మా పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే
ఇది నా సొంత ఊర్రా. పైగా నేను నా సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను. ఎమ్మెల్యే గారు భీమవరంలో ఉంటున్నారు, నేను ఊళ్ళోనే ఉంటున్నాను. ఆయన ఏమన్నా రేపు రెండు మార్చుకుంటే మార్చుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక. ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంకెవరినో ఒక వీరాది వీరుణ్ణి శ్రీరంగనాథుని తీసుకొస్తారని చెప్పి కూడా వినపడుతున్నాయి. ప్రచారం కాదనుకుంటా, ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టుంది మరి అని అంటున్నారు. పోటీలో రఘురామరాజు ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి బాధితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. సో ప్రజలు ఆయన్ని ఉండిలో జోదగాలు. గొలుగొండ మండలంలోని అనంతసాగరం గ్రామ శివారులో శుక్రవారం నాటుసారా తయారీ స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐబి కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా నాటుసారా విక్రయించినా, తయారు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఇందులో కొద్దిగా అది కూడా బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.